ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. యథార్థంగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమ సాధనములు. మీకా గ్రంథం 2 అధ్యాయము 7 వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభ, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. యథార్థవంతులుగా ఉండి నిన్ను గణపరచుటకు సహాయం చేయండి. నాయన వారి చదువుల్లో, వ్యాపారంలో, ఉద్యోగాల్లో, చేతి పనుల్లోనూ నువ్వు తోడుగుండి అత్యధిక దీవెనలతో నింపండి. అంతేగాక డిఎస్సి రాస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి, సహాయం చేయండి ప్రభా. తండ్రి ఆదరించండి, మేలు చేయండి నా తండ్రి. నాయన కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనులకు బలమును దయచేయండి ప్రభా. నా తోటి సేవకులైనటువంటి వారు ఆయన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచయను దీవించి ఆశీర్వదించండి. నా దేశాన్ని రక్షించండి, నా ప్రజలను రక్షించండి. నాయన నీ రాకడ గుర్తులు జరుగుతూ ఉండగా, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తూ ఉండగా ప్రభా నా తండ్రి, నాయన యుద్ధాలు, భూకంపాలు, కరువులు ఆయా స్థలాల్లో జరుగుతూ ఉండగా ప్రభా నా తండ్రి, నీ కృప నుంచి కాపాడండి నా తండ్రి. అన్ని విషయాల్లో వద్దెల చేయమని, నా తోటి సేవకులు చేస్తున్న పరిచయను దీవించి ఆశీర్వదించమని, ఈ యొక్క దినమంతా నీ సన్నిధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడేయును గాక. ఆమేన్, ఆమేన్.